నర్సోపేట ఎస్ఎస్ఎన్ కాలేజ్ మరియు ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగం ఆమోదించిన నేటికి 76 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సుబ్బారాయుడు గుప్తా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ రాజ్యాంగాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, ప్రతి పౌరుడు రాజ్యాంగం పట్ల గౌరవం, విధేయత కలిగి ఉండాలని సూచించారు. ఈ రాజ్యాంగ దినోత్సవం సంబంధించినటువంటి విషయాలని నిర్మించుకోవడానికి పౌరులందరికీ భారతదేశాన్ని సర్వసత్తాక సౌమ్య ప్రేమ్ బిహారీ నారాయణ నైరాజా నంబర్ 303 బిల్ పెన్నులే సుమారు 6 నెలల సమయం తీసుకొని 251 పేజీని వ్రాశారు. ఈయన ప్రతి పేజీని అద్భుతమైన బోర్డుని కూడా గీశారు. భారతదేశంలో నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు దీన్నే సంవిధాన్ దివస్ అని కూడా అంటారు. రాజ్యాంగ దినోత్సవాన్ని 2015 నుంచి అధికారంగా మన ప్రధాని మోడీ గారు ప్రకటించడం జరిగింది. దాంతో భాగంగా ఈరోజు భారతదేశంలోనేతో పాటు మన నర్సాపేట పట్టణం కూడా ఈ రాజ్యాంగ దినోత్సవం ర్యాలీలు కానీ మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు హై స్కూల్ విద్యార్థులతో 10ంటికి ర్యాలీ కూడా జరిగింది. దాంట్లో భాగంగా మనము శ్రీ సుబ్రహ్మణ్యనారాయణ కాలేజీలో ఈరోజు మా లెక్చరర్స్తో అట్లాగే డిగ్రీ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రోజున మనం తలుచుకుంటున్నాం. ఎందుకంటే ఆయనది సుమారు 135వ జయంతి, అంటే 125వ జయంతి సందర్భంగా అప్పుడు మన ప్రధాని మోడీ గారు ఇది అధికారంగా దేశం మొత్తం కూడా జరుపుకోవాలని చెప్పడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు. దాన్ని అందరూ కూడా గుర్తు చేసుకోవడం దీని ముఖ్య ఉద్దేశం.